హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేట్ ఏంటంటే, మనకి కొత్త రేషన్ కార్డుల విషయం అయితే మన నాదెళ్ల మనోహర్ గారు అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే చెప్పారు. మన ఏపీ ప్రజలకు శుభవార్త కూడా అనుకోవచ్చు. మే నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు మన మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. ఏటీఎం కార్డు సైజులో పంపిణీ, క్యూఆర్ కోడ్తో వంటి భద్రతా ఫీచర్లతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే పాత వాటి స్థానంలో కొత్తవి కూడా ఇస్తామని చెప్తున్నారు. అలాగే కొత్త కార్డులు ఎప్పుడు ఇస్తారు, కొత్త కార్డులు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఎప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని మీకు పూర్తిగా వివరిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ముందుగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. మనకు ఉన్న పూర్తి వివరాలు ఏంటంటే, మన నాదెళ్ల మనోహర్ గారు నేను చెప్పినటువంటి అప్డేట్ అయితే మీకు పూర్తిగా నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏటీఎం కార్డు సైజులో పంపిణీ చేయాలనేసి స్మార్ట్ కార్డు సైజులో కూడా, అంటే ఏటీఎం కార్డు సైజు స్మార్ట్ కార్డు సైజులోగా దాంట్లో క్యూఆర్ కోడ్తో ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మన కుటుంబ సభ్యుల పేర్లతో కలిగినటువంటి రేషన్ కార్డుని అయితే తయారు చేస్తున్నట్టు చూపించడం కూడా మన మంత్రి గారు మనం నిన్నైతే చూసాము. కాబట్టి ఈ రేషన్ కార్డులు ఎప్పుడనేది ఇస్తారంటే, మనకైతే ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారు. నాదెళ్ల మనోహర్ గారు మనకైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏటీఎం సైజులోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామనేసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలిపారండి. ఏప్రిల్లో 30వ తేదీన ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో ప్రస్తుతం ఉన్న కార్డులో తరహా కార్డు స్థానంలో వీటిని జారీ చేసేదానికైతే చేపడుతున్నామనేసి పేర్కొన్నారు. ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లను ఉంటాయనేసి ఆయన చెప్పడం జరిగింది. సచివాలయంలో మంగళవారం మంత్రి మనోహర్ గారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు సైజు తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డులు జారీ చేస్తామనేసి ఆయన చెప్పారు. కొత్త కార్డులు జారీ సమయంలోనే కుటుంబ సభ్యులు జోడింపును, అలాగే తొలగింపు, అలాగే స్ప్లిట్టింగ్ అంటే విభజన కార్డుల కోసం ఆప్షన్లు కూడా ఇస్తామనేసి ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ వ్యక్తుల చిత్రాలు కూడా ఉన్నటువంటి కార్డులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈకేవైసీ పూర్తి అవ్వడానికి ఇంకా కొంత సమయం పొడిగించినందువల్ల, అంటే ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖు దాకా ఈకేవైసీ ప్రక్రియ ఉంది. కాబట్టి ఆ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే దీనికి సంబంధించిన విషయాన్ని కూడా కొత్త రేషన్ కార్డులని ఇవ్వటానికైతే ఇస్తామనేసి మన నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ పాత రేషన్ కార్డులు రద్దు చేసి అందులో ఉండే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నామనేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. అలాగే అదే స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తాం, అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామనేసి, దరఖాస్తు స్వీకరిస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డులు కాకుండా పాత రేషన్ కార్డులు తప్పు ఒప్పులు ఏమైనా ఉన్నా సరి చేసుకునే విధానాన్ని, అలాగే ఎవరినైనా రేషన్ కార్డులోంచి విభజన చేసుకునేదానికంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు దాంట్లో ఉండి మళ్ళీ వాళ్ళు కొత్త కార్డు చేసుకునేదానికి విభజన, అలాగే స్ప్లిట్టింగ్ అంటే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి స్ప్లిట్టింగ్ చేసుకునేదానికి కూడా ఆప్షన్, ఈ ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళి అక్కడ కాపురం ఉండి అక్కడ స్థిరపడే వాళ్ళకు కూడా స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇస్తామనేసి ఆయన చెప్పారు. కాబట్టి ఈ స్ప్లిట్టింగ్ ఆప్షను, ఈ రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు అనేసి కూడా మే నెల నుంచి ఈ నెల ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఇంకా 95% పూర్తయింది, ఇంకా 5% అయితే ఇంకా ఉంది ఈకేవైసీ ప్రక్రియ. అది పూర్తి ఈ నెల దాకా పొడిగించాం. కాబట్టి ఇది పూర్తయిన తర్వాత మే నెల నుంచి కొత్త రేషన్ కార్డుని మంజూరు చేస్తామనేసి ఆల్రెడీ కొత్త రేషన్ కార్డు డిజైన్ కూడా తయారు చేసినట్టు ఆయన స్వయంగా చూపించారు. కాబట్టి ఈకేవైసీ అయిన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. తర్వాత ఈకేవైసీ ప్రక్రియ ఎలా అనేది మనం మీ మొబైల్లో కూడా రేషన్ కార్డుని కొడితే అక్కడ వస్తుంది, సెర్చ్ బార్ వస్తుంది. సెర్చ్ బార్ దాంట్లో డాష్ బోర్డు వస్తుంది. డాష్ బోర్డు మీద మీరు క్లిక్ చేశారంటే నేను వీడియో మీకు దాంట్లో చూపిస్తాను, చూడండి. కావాలి నేను ఆల్రెడీ వీడియోలో మీకు చెప్పాను. ఇంకా వేరే వీడియోలో ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పాను. చెక్ చేసుకుంటే పెండింగ్ అనే దాంట్లో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకి మాత్రమే, చిన్నపిల్లలే మాత్రమే వస్తున్నాయి, ఎక్కువ మంది ఎవరు రావట్లేదు. చిన్నపిల్లలే మాత్రం ఈకేవైసీ వస్తుంది, అంటే కొత్తగా పుట్టి పిల్లకాయ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లకాయలకి అయితే వస్తున్నాయి. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లకాయలకైతే ఈకేవైసీ ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉండదు. 5 సంవత్సరాల తర్వాత దాటిన వాళ్ళకైతే ఈకేవైసీ ఫింగర్ అప్డేట్ చేసుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫింగర్ అప్డేట్ చేసుకొని, ఆ ఫింగర్ అప్డేట్స్ అయిన తర్వాత ఈకేవైసీ మీ రేషన్ కార్డులో అయినా సరే, మీ రేషన్ షాప్ దగ్గరికైనా వెళ్ళి, లేదా
మీ సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్ళి ఈ కేసు పూర్తి చేసుకోవచ్చు. దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలన్న విషయాన్ని కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అదనమాట ఈ కేసు ప్రక్రియ. తర్వాత కొత్త రేషన్ కార్డుల విషయానికి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది రేషన్ కార్డుల విషయానికి వస్తే, కొత్త రేషన్ కార్డులు అయితే మే నెల నుంచి ఇస్తామనేసి మన నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. కాబట్టి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కూడా స్వీకరిస్తామనేసి మే నెల నుంచి ఆయన చెప్పాడు. కాబట్టి కొత్త రేషన్ కార్డుకి కావాల్సినటువంటి దరఖాస్తుకు జెరాక్స్లు కూడా ఇప్పుడు నేను వివరిస్తాను. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు కావాల్సి మీకు జెరాక్స్లు అయితే మీకు కొత్త రేషన్ కార్డుకి ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ప్రస్తుతానికైతే ఉండాల్సి ఉంటుంది అనమాట. మ్యారేజ్ సర్టిఫికేటు ప్రస్తుతానికి కావాల్సి ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు కానీ దాంట్లో కానీ యాడ్ అయ్యి ఉంటే వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6 మంది అమ్మానైనా ఒక 2 పిల్లలు బిడ్డకి పెళ్ళి 2 పిల్లలు కావాలనుకోండి, ఆ 2 పిల్లకాయలని ఆ బిడ్డలని సపరేట్గా విభజన చేసుకోవచ్చు అనమాట. దానికి మ్యారేజ్ సర్టిఫికేట్లో అవసరం ఉండకపోవచ్చు మ్యాక్సిమం, అంటే స్ప్లిట్టింగ్ మాత్రం, అది విభజనకు అవసరం. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఖచ్చితంగా, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే రేషన్ కార్డుకి సంబంధించిన కొత్తగా అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ తీసుకొని ఇద్దరివి తీసి, అలాగే మ్యారేజ్ సర్టిఫికేటు, జెరాక్స్ ఇవన్నీ జత చేసి, అలాగే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఫుల్ చేసి దాన్ని మన సచివాలయంలో ఇస్తే విఆర్ఓస్ వెరిఫికేషన్ చేసుకొని వీళ్ళకి మ్యారేజ్ అయిందని వెరిఫికేషన్ చేసుకొని తర్వాత ఆయన సంతకం పెట్టేసి డిజిటల్ అసిస్టెంట్ గారు దాన్ని అప్లై చేయడం జరుగుతుందన్నమాట. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలా ఉంది. కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకోటి ఏంటంటే చేయాల్సింది, వాళ్ళ అమ్మాయి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో డిలీట్ చేసుకోవాలి. లేదా ఆ డిలీట్ ఆప్షన్ లేకుండా వీళ్ళ అబ్బాయి వాళ్ళ రేషన్ కార్డుకైనా దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే విభజన చేసుకునేదానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఆ ప్రక్రియ కూడా చేసుకోవచ్చు. దానికైనా కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు యాడ్ చేసుకునే దానికి కూడా ఆధార్ కార్డులు కావాల్సి ఉంటుంది, యాడ్ చేసుకోవాలి. కానీ ఏదైనా మీరు అడ్రస్సు పేర్లు ఏమైనా తప్పు ఉంటే ముందుగానే సరి చేసుకొని ఆధార్ కార్డులో ఒకేసారి చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రేషన్ కార్డు ఒకసారి యాడ్ అయిన తర్వాత కానీ ఒకసారి రేషన్ కార్డు మంజూరైన తర్వాత అందులో మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ అంత ఈజీగా రాదు. కాబట్టి ఒకేసారి ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే చూసుకొని తర్వాత మీరు రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోండి. ఇది రేషన్ కార్డుకు కొత్త రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తు వచ్చే నెలలో స్వీకరిస్తారు. అలాగే ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఈ రేషన్ కార్డుని స్వీకరిస్తానికి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మ్యాక్సిమం వచ్చే నెల నుంచి ఈ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డు దరఖాస్తు, అలాగే పాత రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం ఏటీఎం తరహాలో అయితే జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.